పైడిపాల గోత్రం రాధా మనోహర్. పైడిపాల గోత్రోద్భవస్య రాధా మనోహరౌ నామధేయస్య. దేవకి, నీకు మతుందా లేదా? ఏం జరిగిందత్తయ్య? ఎందుకలా అంటున్నారు? మన కుటుంబంతో పాటు వాళ్ళ పేర్లు గోత్రాలు చెప్తావేంటి? వాళ్ళు కూడా మన కుటుంబంలో ఒకరిగా కలిసిపోయారత్తయ్య. వాళ్ళు వేరే అనే భావన కలగదు. చాలే ఊరుకో. కలిసి ఒకే ఇంట్లో ఉన్నంత మాత్రాన ఒకే కుటుంబం ఎలా అవుతారు? మన గోత్రాలు మనవి, వాళ్ళ గోత్రాలు వాళ్ళవి. అన్నిటినీ అందర్నీ కలిపేసి అమంగళం చేయమాకు. అమ్మా, చిన్న విషయానికి ఎందుకు గొడవ? జరిగిపోయింది కదా, వదిలేసేయ్. ఇది చిన్న విషయం ఏంట్రా? తానేమైనా నీ కన్న కూతురా? మన కుటుంబ గోత్రంతో అర్చన చేయించడానికి మేడంని ఏమీ అనకండి బామ్మగారు. మేడంకి మా మీదున్న అభిమానం అలాంటిది. మీ కాస్త సెపరేట్గా ఉంటే సరిపోయేది. క్షమించండి. ఆ బుద్ధి ముందుండాలి. అత్తయ్య, పంతులు గారున్నారు. ఆయన ముందు ఇలా వాదించడం మంచిది కాదు. ఊరుకోండి. నువ్వు కూడా నాకు నీతులు చెప్పడానికి తయారయ్యావా? అందరూ హారతి తీసుకోండమ్మా. ఆపదామ భర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మనోవాంఛా ఫలసిద్ధిరస్తు. నేను అభిషేకానికి ఏర్పాట్లు చేయమని చెప్తాను. ఆ లోపు సహస్రనామార్చన జరుగుతుంది. మీరంతా దేవుడికి ప్రార్థించుకోండమ్మా. ఇక్కడే ఉంటే బామ్మ రాధని టార్గెట్ చేసి ఏదో ఒకటి అంటుంది. తనని బయటికి తీసుకెళ్ళి మొక్కుబడి చేయించడం బెటర్. పదండి. అది రండి చెప్తాను. మనోహర్, రండి. వదులు వదులు. ఏంటిది మనోహర్? చెప్తా. వదులు. ఏంటిది మనోహర్? అవతలందరూ పూజ దగ్గర ఉంటే నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు? మిమ్మల్ని కిడ్నాప్ చేసి మీ వాళ్ళని ₹1 కోటి డిమాండ్ చేద్దామని తీసుకెళ్తాను. ఇప్పుడు నేను నవ్వాలా? అబ్బే ఏం పర్లేదండి. అలారం పెట్టుకుని గుర్తు చేసుకొని మరీ నవ్వండి. ఏం పర్లేదు. నవ్వుతాను. తప్పుకో. ఎక్కడికండి? బా, పూజ దగ్గరికి వెళ్ళని మనోహర్. అందరూ వెయిట్ చేస్తున్నారు. అక్కడుంటే పంతులు గారి మంత్రాల కంటే ఆ బామ్మగారి తిట్లే ఎక్కువ వినాల్సి వస్తుంది. అవసరమా? అలా అని ఇలా సెపరేట్ గా వచ్చేస్తే అస్సలు బాగోదు. పద వెళ్దాం. హలో, నేనేం టైం పాస్ కి పక్కకి తీసుకురాలేదండి. మీతో ముఖ్యమైన పని ఉంది. ఏం పని? మీరు ముడుపు కట్టాలి. నేనా? ఎందుకు? ఎందుకంటే నేను మొక్కుకున్నాను కాబట్టి. నా చేత ముడుపు కట్టిస్తానని నువ్వు మొక్కుకోవడం ఏంటి? మీరు హాస్పిటల్లో ఉన్నప్పుడు డాక్టర్ మీ కండిషన్ చాలా సీరియస్గా ఉందని చెప్పారు. మీ ప్రాణాలకి గ్యారంటీ లేదన్నారు. అసలు ఆ మాట వినగానే నాకేం చేయాలో తోచలేదండి. మీరు దేవుణ్ణి బాగా నమ్ముతారని నాకు తెలుసు. అందుకే నేను మీకోసం దేవుణ్ణి వేడుకున్నాను. మీ ప్రాణానికి ఏ హాని జరగకుండా క్షేమంగా తిరిగి వస్తే మీ చేత ముడుపు కట్టిస్తానని మొక్కుకున్నాను.
ఇప్పుడు గుడికి రావడానికి కూడా కారణం అదే. నా కోసం మొక్కుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అది నా బాధ్యత. ఎందుకంటే మీరు నా ప్రాణం. ఏమన్నారు? అదే అండి, మీకేమైనా జరిగిందనుకోండి, అది నా ప్రాణాల మీదకి వస్తుందని చెప్తున్నాను అంతే. ఓ ఓ ఒక్క నిమిషం. పాపం, నా కోసం దేవుడి దగ్గర మొక్కుకున్నాడంట. ఎంత మంచోడు. రాధా, స్లోగా స్లిప్ అవుతున్నావు, జాగ్రత్త, కేర్ఫుల్. ఏం చూస్తున్నారు? ఇదిగోండి, ముడుపు కట్టండి. థ్యాంక్ యూ. పదండి వెళ్దాం. కట్టండి. ఒక్క నిమిషం ఆగండి. అరే ఏంటిది, ఏం చేస్తున్నావు? ముడుపు కట్టడానికి హెల్ప్ చేస్తున్నానండి, మీకు అందట్లేదు కదా? ఏం అక్కర్లేదు, నేను మీ హెల్ప్ లేకుండా కట్టగలను. ఓకే, కట్టుకోండి. అలలెగసే తెలియనియో ఆనందమే కనులెదుటే నిలిచెనుగా మనసెతికే నా స్వప్నమే కాలాలు కళ్ళార చూసేనులే వసంతాలు లేచింది ఈ రోజుకే భరించాను ఈ దూర తీరాలు నీ కోసమే. మనోహర్, నో, అమ్మాయి నడుము ఉడుము కంటే డేంజర్ రా. టెంప్ట్ అయ్యావంటే డిస్టర్బ్ అయిపోతావు. అసలే ఏదో మంచోడు అనే ఇంప్రెషన్తో స్లీపింగ్ పిల్స్ వేయడం ఆపేసింది. ఇప్పుడు ఆ నడుము చూసావనుకో, ఏ పాయిజనో కల్పిస్తుంది, చచ్చూరుకుంటావు. పట్టుకో. కట్టకుండా ఎక్కడికండి? రాధగారు, అయ్యో రాధగారు. హెల్ప్ చేయమంటారా, వదిలేయమంటారా? అమ్మో, వదలదు. నాకు కూడా వదలాలని లేదులే. ఇందాక హెల్ప్ అవసరం లేదన్నారు. ఏదో కట్టేయగలను అని కాన్ఫిడెన్స్ తో అన్నాను. కాన్ఫిడెన్స్ కాదు, ఓవర్ కాన్ఫిడెన్స్. అయితే ఏంటి? ఏంటండి సీరియస్ అవుతున్నారు? వదిలేనా? వద్దు వద్దు, ప్లీజ్, పడిపోతాను. అయితే హెల్ప్ చేయమని రిక్వెస్టింగ్ అడగండి. నేనా? మరి నేనా? అవసరం ఎవరితో వాళ్ళే అడగాలి. మొక్కుకుంది నువ్వు. ఆఫ్ కోర్స్, బట్ మొక్కుకున్నది మీకోసమే కదా.
అవుతుందా? ప్లీజ్ అండి, కాస్త హెల్ప్ చేయండి. ఇలా అడిగారు, బాగుంది. మీరు హ్యాపీగా ముడుపు కట్టండి. పదండి వెళ్దాం. ఒరే మనవడా, నువ్వు కాస్త వెనకెళ్ళు. అభిషేకం జరిపించే ముందు సంకల్పం చేపిస్తాను. అక్కకి అడ్డుగా ఉండకు. గాయత్రి వచ్చేసరికి నా కొడుకును వెనక్కి నెట్టేస్తున్నారు. ప్రతి దానికి ఇదేలా చేద్దాం మాధవి, ఏం చేద్దామంటూ అన్నింట్లో నా సలహాలు అడిగే అక్క కూడా నన్ను పట్టించుకోవటం లేదు. వీళ్ళందరి కాన్సంట్రేషన్ గాయత్రి పైనే ఉంది. దీనివల్ల ఇంట్లో మా ఊనికి గుర్తింపు రెండూ లేకుండా పోయేలా ఉంది. అమ్మా, నేను సంకల్పం చెప్తాను. నేను చెప్పింది చెప్పినట్టుగా చెప్పమ్మా. సరే పంతులు గారు. మమ ఉపాస్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర వృద్ధిస్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీ భవానీ శంకర స్వామి దేవత వృద్ధిస్య పరిపూర్ణ అనుగ్రహ కరుణాకటాక్ష కటాక్ష సిద్ధ్యర్థం అభిషేక అలంకరణ షోడశోపచార పూజాం కరిష్యే. సంకల్పం చేసావు కాబట్టి 108 బిందెల అభిషేకం పూర్తయ్యే వరకు ఎలాంటి ఆటంకం జరగకుండా జాగ్రత్తగా పూర్తి చేయాలి. ఏ చిన్న ఆటంకం జరిగినా, అభిషేకం ఆగినా అది అరిష్టం. గుర్తుంచుకో అమ్మా. అలాగేనండి. పంతులు గారు, ఇది ఈ సీతారత్నం మనవరాలు. 108 బిందెలేం కర్మ, 1000 బిందెలైనా సరే తీసుకొచ్చి ఏకదాటిగా అభిషేకం చేస్తుంది. పద బంగారు తల్లి, ఈ అభిషేకం పూర్తి చేస్తే శివయ్య నీకు అన్ని శుభాలు కలగజేస్తాడు. పదమ్మా. అమ్మ గాయత్రి, పంతులు గారు చెప్పింది గుర్తుంది కదా? నిదానం అయినా పర్వాలేదు, దీక్షతో పూర్తి చేయమ్మా. సరే నాన్న. పదమ్మా, నేను తోడొస్తాను. దేవకి, అమ్మాయితో పాటు నువ్వు నడవలేవు, కాస్త నీరసంగా ఉందన్నావు కదా. మీరుండండి మేడం, గాయత్రికి తోడుగా నేను వెళ్తాను. ప్రతిదానికి తగుదునమ్మా అంటూ మధ్యలో నువ్వు తల దూరుస్తావెందుకు? గాయత్రి అంటావేమిటి? గారు అనో మేడం అనో గాని అనలేవా? అది కాదు బామ్మగారు, తనకి సాయంగా. ఆ సాయం ఏదో మా ఇంట్లో వాళ్ళు చేస్తారులే, నువ్వేమీ చెయ్యక్కర్లేదు. అలా చూస్తూ నిలబడతావేంటి మాధవి? అమ్మాయితో పాటు వెళ్ళు. నీకు ప్రత్యేకించి చెప్పాలా? నేనా? నువ్వే. నిన్నేమీ కొండలెక్కమనలేదు, దిగమనలేదు. అమ్మాయికి తోడుగా వెళ్ళు, చాలు. వెళ్ళు. పెద్ద కోడలికి నీరసం అయితే నేను పని మనిషిలా తన కూతురికి తోకలా వెళ్లాలా? ఆ తీర్థయాత్రలో ఏ గంగలోనో ఈ ముసల్ది మునిగిపోయింటే బాగుండేది. రామా గాయత్రి, రా. అభిషేకం జరిగితే అన్ని శుభాలే జరుగుతాయా? అసలు ఈ అభిషేకం ఎలా చేస్తావో నేను చూస్తాను.
అయ్యో గాయత్రి ఏమైంది మనోహర్ మనోహర్ గాయత్రి గాయత్రి! గాయత్రి 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 శివ శివ అమ్మ గాయత్రి అమ్మా గాయత్రి ఏమైందమ్మా? జాగ్రత్త ఆగండి ఆగండి. నేను చూస్తాను ఏం ఆగండి. జరిగిందో చెప్పమ్మా. అయ్యో గాయత్రి అమ్మ గాయత్రి అమ్మ గాయత్రి! ఏమైందమ్మా? నొప్పిగా ఉందా గాయత్రి కొంచెం అమ్మా. అయ్యో శివ శివ అభిషేకం చేయించాలనుకుంటే ఇలా జరిగిందేంటి? లేచి నడవగలవా అమ్మా? ట్రై చేస్తాను నానమ్మా. లేమ్మా మెల్లగలే అమ్మ గాయత్రి జాగ్రత్త జాగ్రత్త. అమ్మ గాయత్రి గాయత్రి కూర్చో. యా, యా, ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. జాగ్రత్త. ఓ, అయ్యో చూస్తుంటే కాలు బెనికినట్టుగా ఉంది. ఈ సిచ్యువేషన్ లో నడవడం చాలా కష్టం. హా? హ, అలా అపశకునపు మాటలు మాట్లాడతావేంటబ్బాయ్? శుభం అని మొక్కుబడి తీర్చుకోవడానికి వస్తే నడవడం కుదరదంటావేంటి? బామ్మగారు, తను కాలు మీద ప్రెషర్ పెడితే నొప్పి ఇంకా ఎక్కువ అవుతుంది. ఆ తర్వాత మీ ఇష్టం. హా? పెయిన్ రిలీఫ్ స్ప్రే చేస్తే నీ బొంద స్ప్రే చేయవే. అమ్మాయికి తోడుగా ఉండమని పనిమాలా పంపిస్తే పిల్ల పడిపోతుంటే పట్టుకోకుండా దిక్కులు చూస్తావా? తను అలా పడుతుందని నాకేం తెలుసు అత్తయ్య గారు. నీకేమీ తెలీదు. తినడం సోకులు చేసుకుని స్టైల్ గా తిరగడం మాత్రం బాగా తెలుసు. అయినా నిన్నని ఏం లాభంలే. ఎవరి దిష్టి కళ్ళు పడ్డాయో ఏంటో. గాయత్రి హాస్పిటల్కి వెళ్దామా గాయత్రి? అయ్యయ్యో, సంకల్పం చేసిన తర్వాత అభిషేకం పూర్తి చేయకుండా వెళితే అరిష్టంరా. లేదు నా గాయత్రికి ఏం కాకూడదు. తన బదులు నేనే అభిషేకాన్ని పూర్తి చేస్తాను. దేవకి, నీ ఆరోగ్య పరిస్థితి కూడా ఆలోచించుకో. 108 బిందెలతో అభిషేకం అంటే మామూలు విషయం కాదు. నాకేమైనా పర్వాలేదు. నా గాయత్రికి ఏ అరిష్టం జరగకూడదు. మేడం, మీరు రిస్క్ తీసుకోకండి. మీ బదులు గాయత్రి గారికి మంచి జరగాలనే సంకల్పంతో అభిషేకం నేను చేస్తాను. నా మనవరాలి మంచి కోసం చేయడానికి నువ్వెవరివి? చేస్తే గీస్తే మా కుటుంబంలో వాళ్ళు చెయ్యాలి. అసలు మాకు నీకు ఏం సంబంధం ఉందని మా తరపున నువ్వు అభిషేకం చేస్తానంటున్నావు? నా కొడుకు కోడల దృష్టిలో మంచి అనిపించుకోవడానికి ఏ అవకాశాన్ని వదలవా నువ్వు? బామ్మగారు, ప్రతిదీ మీరు తప్పుగా ఎందుకు ఆలోచిస్తున్నారు? తనది మంచి అనిపించుకోవాలనే ఉద్దేశం కాదు, ఎదుటి వాళ్ళ మంచి కోసం పడే ఆరాటం. హ్మ్. ఏంటి నీ భార్యని తెగ వెనకేసుకొస్తున్నా? అమ్మా వాదించుకోకండి. చూడండి సీతారత్నం గారు, స్వామికి అభిషేకం జరిపించాలనే సంకల్పం నెరవేర్చడానికి మీ కుటుంబ సభ్యులే అవసరం లేదు. మీ శ్రేయోభిలాషులు కూడా చెయ్యొచ్చు. ఎవరి కోసం చేస్తే వాళ్ళకే ఫలం దక్కుతుంది. అయినా ఆ అమ్మాయి చేతుల మీదుగా తనకి అభిషేకం జరగాలన్నది శివయ్యకి అభీష్టం లేదు. అడ్డు చెప్పడానికి మనం ఎవరం? అమృత ఘడియలు మొదలు కాబోతున్నాయి. త్వరగా అభిషేకం ప్రారంభించడం మంచిది. మీ కుటుంబ సభ్యురాలిగా కాకపోయినా మీ ఉప్పు మేము తింటున్నందుకైనా రుణం తీర్చుకునివ్వండి బామ్మగారు. హా. తనకిదంతా అవసరం. అందరి ముందు తనని ఆపితే బాగోదు. ఏం చేయాలి? సరే అనండి అత్తయ్య గారు, మన గాయత్రి కోసమే కదా.
ఒప్పుకోనానమ్మా ప్లీజ్. సరేలే కానివ్వు. ఇదిగో నీ మనసులో వేరే కోరికలు ఏవి కోరుకోకు. మా గాయత్రి క్షేమమే కోరుకోవాలి. అలాగే బామ్మగారు. రాధా, నీకు హెల్ప్గా నేను వస్తాను. అక్కర్లేదండి. పర్లేదు, నేను కూడా వస్తాను. అమ్మ గాయత్రి, మెల్లగా లేమ్మా. అబ్బా జాగ్రత్త. మెల్లగా నడు. ఓంకారం సృష్టిసారం విధి విధి లిఖితం మోక్షదక్షం సుభిక్షం గంగాంగం దివ్యలింగం గజముఖ వినుతం సాన్నపూర్ణ సమక్షం వేదార్థం వ్యాసపీఠం సురముని సహితం శాంతికాంతం సుఖాంతం విశ్వే. గాయత్రి, అమ్మా గాయత్రి. అక్కేదో ఫోన్ మాట్లాడుతున్నట్టుంది, పిలుస్తానుండండి. అక్క, నిన్ను పిలుస్తున్నారు. వస్తున్నాను పద. గాయత్రి కాలు బెనికింది కదా, మరి నార్మల్గానే నడుస్తోందేంటి? అబ్బా